ఉండదని మేము అనుకుంటా ఉన్నామండి నరేష్ గారు. రైట్. సుజాత గారు, సో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ, వైసీపీ ఓడిపోతుందంటూ ఇప్పటికే చాలా లీక్స్ వస్తున్నాయి. సర్వేలు అన్నీ కూడా కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. అయితే వైసీపీ కొంత ఈ పోల్స్ని కొద్దిగా మాయ చేయాలని ప్లాన్ చేసింది. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అన్న సంకేతాలు, లేదా ఇట్లాంటివి పెయిడ్ ఎగ్జిట్ పోల్స్తో వైసీపీ కొంత మాయ చేయాలని చూస్తుంది ప్రజలను అనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. సో ఈ ఫేక్ సర్వేలు కావచ్చు, పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, వీటి గురించి ఏం చెప్తారు? అంటే వైసీపీ యొక్క పతనం 2 ఏళ్ల క్రితమే దానికి బీజం పడిందండి. ఇప్పటం జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే చెప్పారో ఆ రోజు నుంచే వైసీపీ నాయకుల్లో వణుకు ప్రారంభమైంది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పలకరించి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బాలయ్య బాబు గారు మేము కలిసి పోటీ చేయబోతున్నాం, కూటమిగా పొత్తులో పోటీ చేయబోతున్నాం అని ఏ రోజైతే చెప్పారో ఆ రోజునే వైసీపీ నాయకులు చాలా మంది నోళ్లు మూత పడిపోయినాయండి. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బీజేపీ నాయకులతో సహా, పురంధేశ్వర్ గారితో సహా అందరినీ ఇష్టం వచ్చినట్టు విమర్శించే నోళ్లన్నీ మోగపోయాయి. అంటే వారి పతనం ఆ రోజు నుంచి అర్థమైపోయింది. కాకపోతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇంకా ఎక్కువ మంది నాయకులు వారి దగ్గర నుంచి చేజారిపోకుండా ఉండడానికి, చోటామోటా నాయకులు సైతం పక్క పార్టీల వైపు వెళ్లిపోకుండా కాపాడుకోవడానికి ఈ రోజు వరకు కూడా వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మాదే గెలుపు, వైనాట్ 175 అని చెప్పుకుంటూ ఒక అబద్ధాన్ని పదే పదే రుద్దడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అండి. అంటే ఒక పేటీఎం కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు ఒకటే స్క్రిప్ట్ వస్తుంది, ఒకటే మాట్లాడతారు, ఇంకా అటు ఇటు డీవియేట్ అవరు. అంటే మన ముఖ్యమంత్రి గారు ఎలాగూ ఎదుటి వాళ్ళని తిట్టాలన్నా పేపర్ చూడకుండా తిట్టలేడు అనుకోండి, ఆయన సంగతి పక్కన పెడితే అందరూ ఒకటే స్క్రిప్ట్ మాట్లాడుతూ, ఎందుకంటే ఉన్న నాయకులు కూడా జారిపోతారు. వైసీపీ అనేది ఒక టెంట్ పార్టీ అండి. ఒక టెంట్ వేశాడు, ఒక బిజినెస్ చేశాడు, దోచుకున్నారు, దోచుకోవడం అయిపోయింది. ఆ టెంట్ ఎత్తైపోతున్నారు, ఆ దుకాణం ఎత్తైపోతున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ వేరే పార్టీల్లోకి సర్దుకుంటారు. ఇది మాత్రం 100% జరగబోతుందండి. ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని కూటమికి అనుకూలంగానే వస్తాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించడం ఖాయం. వీరు వైసీపీ నేతలకు అలవాటైందే జాతీయ మీడియా దగ్గర నుంచి, వారి సొంత సాక్షి మీడియా దగ్గర నుంచి ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా వాళ్ళు పెయిడ్ సర్వేలు చేయించుకుని పెయిడ్ రిపోర్ట్లు ఇవ్వడం వాళ్ళకి అలవాటే. ఎందుకంటే మనం ఇంతవరకు ఎన్నో చూసాం. కొన్ని వందల వెబ్సైట్లు, అలాగే కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్, కొన్ని లక్షల్లో ఫేక్ అకౌంట్స్ సృష్టించి సజ్జల భార్గవ రెడ్డి గారు ఒక సమావేశం పెట్టిన వీడియో బయటకు వచ్చింది మనకి. మనం ఇంతమంది సోషల్ మీడియా వారియర్స్ తో మనం దాడి చేయాలి ప్రతిపక్షాల మీద అంటే ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ వారి పార్టీని నెట్టుకొస్తున్నారు అనమాట ఎలక్షన్స్ వరకు. ఎందుకంటే ముందే ఫలితం నిర్ణయం అయిపోయింది, ఓడిపోబోతున్నాం అని తెలిస్తే వారి పార్టీ కార్యకర్తలే వారికి బ్యాక్ స్టాబింగ్ ఇస్తారు. వాళ్ళకే ఇప్పుడు అదే జరిగింది కూడా కొన్ని చోట్ల, చాలా చోట్ల వైసీపీ ఓటుకు నోటు పంపించమని డబ్బులు కూడా వారి కార్యకర్తలు ఎలాగూ ఓడిపోబోతున్నాం, ఇవి పంచడం కూడా వేస్ట్, మళ్ళీ మనం అధికారంలోకి రామని వారి దగ్గర పెట్టుకునే పరిస్థితులు చాలా నియోజకవర్గాల్లో చూసాం. ఇలాంటివి జరుగుతాయి అని చెప్పే మొదటి నుంచి వాళ్ళు వైనాట్ 175 ఒకటే పాట పాడుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు గెలిచే కూటమి కూడా ఎప్పుడు అంత ఒకటే ఫిగర్ చెప్పలేదండి. 130, 140, 120 ఇట్లా మేము ఒక 5-10 అటు ఇటు చెప్తున్నాం. నిజంగా గెలిచేవాళ్ళు లెక్కలు అలాగే ఉంటాయి. అసలు ఏం గెలవలేము, మేము ఓడిపోతున్నాం అన్న వాళ్ళే ఒకటే లెక్క మీద ఉంటారు. 175 ఫస్ట్ నుంచి అదే పాట అన్నమాట. అలాగే సమాజంలోని ప్రతి వర్గం కూడా వైసీపీకి ఓటు వేయకపోవడానికి వేల కారణాలు ఉన్నాయండి ప్రతి వర్గం దగ్గర. అంటే ఒక చిన్న పిల్లోడి దగ్గర నుంచి, స్కూల్కి వెళ్ళే పిల్లోడి దగ్గర నుంచి ముసలి తాత వరకు కూడా ప్రతి ఒక్కరికి కారణం ఉందండి. స్కూల్ పిల్లల గురించి అయితే మనం చూసాం. మా స్కూల్ మాకు ఇప్పించండి మహాప్రభు, మీ ఇంగ్లీష్ మీడియం పాఠాల తర్వాత ముందు అసలు మా స్కూల్స్ మాకు ఇప్పించండి పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డ్స్ పట్టుకుని ధర్నాలు చేసిన సంగతి మన అందరికీ గుర్తుండే ఉంటుందండి. ఎయిడెడ్ స్కూల్స్ విలీనం చేసేస్తే మా స్కూల్ మాకు ఇవ్వు జగన్ మావయ్య, నీ బూట్లు వద్దు, నీ బ్యాగులు వద్దు, అసలు స్కూల్సే లేకుండా చేసావు, ఉన్న స్కూల్స్ లో టీచర్స్ లేకుండా చేసావని పిల్లల దగ్గర నుంచి
అలాగే యువత ఇదివరకు ఉద్యోగాలు లేక కనీసం పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడున్న తల్లిదండ్రులు సేఫ్ గా ఉన్నారు, మా ఇల్లు పొలం సేఫ్ గా ఉంది అన్న ఇదివరకు ఒక భరోసాతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగాలు లేకపోగా తల్లిదండ్రులను ఇక్కడ వదిలిపెట్టి వెళ్తే ఇల్లు ఎప్పుడు కబ్జా అయిపోతుందో, తల్లిదండ్రుల మీద ఎవరు దాడి చేస్తారో, మా పొలం ఎప్పుడు కబ్జా అయిపోతుందో అనే పరిస్థితుల్లో బయట రాష్ట్రాల్లో జాబ్ చేసుకుంటున్న యువత కూడా భయపడుతూ బతికే పరిస్థితి. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా యువతని దారుణంగా మోసనం చేశారండి. అలాగే మద్యపాన ప్రియులు సహితం వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. రకరకాల పిచ్చి బ్రాండ్లు తెచ్చి వైసీపీ వచ్చిన తర్వాత లివర్ కంప్లైంట్స్ తో పక్క రాష్ట్రాల్లోని ఈ రాష్ట్రంలోని నమోదైన కేసులు కోకొల్లలు. అవేవి బయటకు రాకుండా ఈ ప్రభుత్వం దాచిపెట్టింది. పిచ్చి బ్రాండ్లు అది కూడా డబల్ రేట్లకి అమ్మి అసలు సంసారాలు గుల్ల చేసేసి ఒక కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలో ఉన్న ఏ ఆడవాళ్ళకన్నా ఏం న్యాయం చేస్తారు? మహిళల ఓట్లు కూడా పడవండి. ఎందుకంటే 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు రాష్ట్రంలో. అత్యంత దారుణం. అదే కాకుండా మహిళల మీద జరిగిన అత్యాచారాల కేసుల్లో వాళ్ళ సాక్షాత్తు వాళ్ళ హోంమంత్రి అంటే దొంగతనం చేయడానికి వచ్చి అనుకోకుండా అక్కడ రేప్ జరిగిందని చెప్పడం, పెంపకం సరిగా లేదని చెప్పడం, అలాగే రోజా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం ఒక రాష్ట్ర హోంమంత్రి చాలా బాధ్యత రాహిత్యంగా అండి. అసలు రోజా అనే ఆవిడైతే అసలు ఇంకా నేను పెంట కుప్ప అని చెప్పొచ్చు. అలా చెప్పడానికి నాకేమీ మొహమాటం లేదండి. ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడింది ఆవిడ. 1-2 రేపులకే రాద్ధాంతం చేస్తారా అని. ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళకి మహిళలు ఎవరన్నా ఓటేస్తారా? మహిళలు భద్రతగా ఉండాలి అంటే 30,000 మంది మహిళలు మిస్ అయిపోతే కనీసం ముఖ్యమంత్రి బయటకు వచ్చి బాధ్యతగా తన వంతు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదండి. మహిళలు ఏ విధంగా ఓటేస్తారు? అలాగే వృద్ధుల విషయంకి వస్తే 5 లక్షల పెన్షన్లు తీసేస్తారండి. వృద్ధులు ఎందుకు ఓటేస్తారు? వికలాంగ పెన్షన్లు తీసేస్తారండి. ఏ వర్గం కూడా వీరికి ఓటేసే ప్రసక్తే లేదు సార్. భవన్